తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం చూశాను. నేను నవ్వొస్తా ఉంది. ఎందుకంటే 2004 నుంచి 9 దాకా దినేష్ మీ నాయన మా సీనయ్యే ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరలా 14 నుంచి 19 దాకా మీ నాయనే ఉన్నాడు దినేష్. కలుదులు అంతకు ముందు ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి. అప్పుడు చేయకూడదమ్మా. మరి ఇప్పుడు రేపు మేము 29 శంకుస్థాపన చేస్తున్నామని తెలిసిందా? ఇప్పుడు పోయి జెండాలు కట్టేది కాంక్రీట్ పోస్తున్నారు. అక్కడ అర్థం ఉందా? ఏమన్నా ఉపయోగమా? మేము ఇమీడియట్గా స్టార్ట్ చేయబోతున్నాం. బ్రహ్మాండమైన కాజ్వే అయిపోతున్నాం అక్కడ పెట్రోల్ బంక్ దాకా. మీకు తెలుసా? అంటే మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి 2,45,00,000 రూపాయలు శంకుస్థాపన చేస్తున్నామని తెలిసిందో ఈ రోజు తెలిసిందమ్మా మీకు. ఏం చేశాడు 10 సంవత్సరాలు మీ నాయన? అప్పుడు అంతకు ముందు నుంచి ఉంది 24 గంటలు మేము ప్రతిరోజు పోయే రోడ్డు అది. ఏంటి అప్పుడు కనపడలేదా? మీకు ఒక చిన్న ఉదాహరణ, ఇనమడుగు గేటు దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఘోరమైన రోడ్డు అది. ఎంత ఘోరమైన రోడ్డు అంటే కొన్ని వేల లారీలు ప్రతిరోజు వేగం నుంచి వెళ్తుంటే కనపడలేదా మీ అందరికీ? తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళకి ఇప్పుడు చూడండి పోయి ఈ రోజు కూడా 500 లారీలు వెళ్ళి అక్కడ వ్యాగిన్లో నుంచి ఎలా ఉందో చూడండి రోడ్డు పోయి. ఎవరు వేశారు అది? ఎవరు గవర్నమెంట్లు వేశారు? ఇలాంటి చాలా రోడ్లు ఇప్పుడు నిరంజన్ బాబు చేసినట్టు ఎన్ని కలవట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్ని చేశారు. ఈరోజు డ్రామా ఆడుతున్నారు. ఆడ పోయి జెండాలు నాటి నాయకులందరూ కూర్చొని ఇనమడుగు రోడ్డు వేస్తున్నారు. 65 కోట్ల రూపాయలతో ఇనమడుగు రోడ్డు వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే 6 లైన్ రోడ్లు అయితే ఇంతవరకు చరిత్ర చూస్తుంటారా మీరు? నేనే శంకుస్థాపన, మీ నాయకులందరూ శంకుస్థాపన చేసాను. దానికి గాలి వాన తుఫాన్లు కూడా ఆపడంలే. అలాంటి వర్క్ కోవూరుకు తెచ్చిన మహానాయకుడు ప్రసన్న కుమార్ ఢిల్లీ లెవెల్లో దాన్ని ప్లాన్ చేశారు. 8 రోడ్లు 8 లైన్లు, సెంట్రల్ లైటింగ్. అక్కడ పెన్నా బ్రిడ్జి దిగిన దగ్గర వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ దిగిన కాడి నుంచి సాయిబాబా గుడి ఫ్లైఓవర్ ఎక్కిన దాకా 8 రోడ్లు అంతకన్నా అందమైన రోడ్డు ఆంధ్రప్రదేశ్లో లేదు. కావాలంటే చూడండి పోయి R&B వాళ్ళని అడగండి. సెంట్రల్ గవర్నమెంట్ నిధుల కోసం ఢిల్లీ దాకా వెళ్ళారు. అనిల్ కుమార్ యాదవ్ను పెట్టుకొని తీసుకొస్తే శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక విచిత్రం, ఒక్క అలిగేషన్ లేకుండా అన్ని ఇళ్లు లేవదీసిన గొప్ప మనిషి ప్రసన్న కుమారుని గుర్తుపెట్టుకోండి. ఎవరికి చిన్న కష్టం కూడా కలగనీయకుండా, నష్టం కలగనీయకుండా, వాళ్ళకి ఏం చేయాలో ఇల్లు కావాల్సిన వాడికి ఇల్లు, డబ్బులు ఇవ్వాల్సిన వాడికి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఏ కాపురం ఉన్న వాళ్ళకి 1,80,000 రూపాయలు ఇల్లు ఇచ్చి ఈరోజు చేసాం. కనపడలేదే? ఇంకేడన్నా కనపడలేదేమో. ఇనమడుగు రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ దాకా రోడ్డు ఒకటి, వెంకటేశ్వరపురం దగ్గర నుంచి రేపు ఆ ఫ్లైఓవర్ దాకా ఆ రోడ్డు కూడా కనపడలేకుండా ఉంటే ఇంకా మీరు కళ్ళు లేని కబోతులు అనుకోవాలి. మిమ్మల్ని అడుగు దినేష్ మీ నాయన్ని ఒకసారి పోయి ఇవన్నీ ఎప్పుడు చేయించావా నువ్వు అడుగు. మమ్మల్ని కాదు, ప్రసన్న కుమార్ రెడ్డిని కాదు అడగాల్సింది, మీ నాయన్ని అడుగు పోయి. మా సేనయ్యని, మా తమ్ముడు సేనయ్యని అడుగు పోయి. అవన్నీ నాయన ఎందుకు చేయలేదు నాయన, కలుజు ఎందుకు చేయలేదు నాయన, రోడ్డు ఎందుకు చేయలేదు నాయన, ఈ క్లబ్ రోడ్డు ఎందుకు చేయలేదు నాయన, అక్కడ రోడ్లన్నీ ఎందుకు చేయలేదు నాయన అడుగు పోయి. మీ నాయన్ని అడుగు నాయన. ప్రసన్నని మమ్మల్ని కాదు అడగాల్సింది, మీ నాయన్ని అడుగు పోయి. థ్యాంక్ యూ.